అధ్యక్షుడు మడురో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం కాస్త నిషేధాల వరకు వెళ్ళింది. వెనుజులాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జరుగుతున్న ఆందోళనలపై ఎలాన్ మస్క్ స్పందించారు. మడురో అధ్యక్ష పదవిని వదిలిపెట్టు అంటూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. దీంతో ఇద్దరు ఎక్స్ వేదికగా విమర్శలు చేసుకున్నారు. తాజాగా వెనుజులాలో ఆందోళనకారులను పోలీసులు అణగదొక్కుతుండటంతో వారు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మడురో వెనుజులాలో ఎక్స్ ను బ్యాన్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మూడోసారి నికోలస్ మడురో మూడోసారి గెలుపొందడంతో అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, మడురో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ అల్లర్లలో సుమారు 23 మందికి పైగా మృతి చెందారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు. దీంతో నిరసనకారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెనిజులా అధ్యక్షుడు మడురో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో విద్వేషం రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి పోస్టులతో అందరిలోనూ అశాంతికి కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మెటా ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాట్సాప్ను కూడా ఎవరూ ఉపయోగించవద్దని దేశ ప్రజలను మడురో కోరారు. కాగా గతంలో నికోలస్ మస్క్ మధ్య జరిగిన విభేదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 10 రోజుల పాటు ఎక్స్ సేవలు నిలిచిపోనున్నాయి. కొద్ది రోజుల క్రితం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వెనిజులా అధ్యక్షుడు మడురోపై మాటల యుద్ధానికి దిగారు. వెనిజులా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆయన మడురోపై నోరు పారేసుకున్నారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. ఎలన్ మస్క్ ట్వీట్ నేరుగా వెనిజులా అధ్యక్షుడు మడురోను టార్గెట్ చేసింది. దీంతో ఆయన కూడా షార్ప్గానే రియాక్ట్ అయ్యారు. ఏకంగా ఎలన్ మస్క్ కు సవాల్ విసిరారు. వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మడురో మూడోసారి విజయం సాధించారు. ఎన్నికలు ముగియగానే కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు 80% ఓట్ల లెక్కింపు పూర్తవగానే నికోలాస్ మడురో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆయనకు 51% ఓట్లతో గెలుపొందారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం ప్రతిపక్ష పార్టీ నాయకుడు గొంజాలెజ్ ముందంజలో ఉన్నట్టు తేల్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న 30,000 పోలింగ్ కేంద్రాల వారీగా ఫలితాలను అధికారులు వెంటనే ప్రకటించకపోవడంతో భారీగా అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు ఆరోపించాయి. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్నికలు ఆలస్యంగా నిర్వహించడంతో పాటు ఎన్నికల యంత్రాంగంపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన సైన్యం నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురోపై విరుచుకుపడ్డారు. మడురో అధ్యక్ష పదవిని వదిలిపెట్టు అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. కమ్యూనిస్టు నిరంకుశుడైన నికోలస్ మడురో పాలనకు అంతం పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ప్రతిపక్షం అద్భుత విజయం సాధిస్తున్నట్టు డేటా వెల్లడిస్తోందన్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న సామ్యవాద పాలన ముగింపు కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని ఎలన్ మస్క్ తెలిపారు. అయితే ఈ ట్వీట్ మడురో దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ఒక వర్చువల్ రియాలిటీని సృష్టిస్తోందని, ఆ వర్చువల్ రియాలిటీని ఎవరు నియంత్రిస్తారు అంటూ ప్రశ్నించారు. దాన్ని నియంత్రించేది వెనిజులా దేశానికి శత్రువైన ఎలన్ మస్క్ అని పేర్కొన్నారు. తాను ఎలన్ మస్క్ కు భయపడనని వివరించారు. నువ్వు ఫైట్ చేయాలని అనుకుంటున్నావా? మరి చెయ్యి. ఎలన్ మస్క్ నేను రెడీ, నేషనల్ టెలివిజన్లో ఫైట్ చేద్దామని సవాల్ చేశారు. సాధారణంగా మడురో విధానాలను ఎలన్ మస్క్ తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ మడురో ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ కు మద్దతు ఇచ్చారు. అమెరికా, చిలీ, అర్జెంటీనా సహా పలు దేశాలు సైతం ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశాయి. కాగా రష్యా, చైనా మడురోకు మద్దతు తెలిపాయి. దీంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మడురో పదవి నుంచి తప్పుకొని ఎడ్మండో గొంజాలెజ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పోలీసులు 2,000కు పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కొందరు నిరసనకారులు ఎక్స్లో హింసను రేకెత్తించేలా పోస్టులు పెడుతుండటంతో దానిపై 10 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లుగా నికోలస్ మడురో ప్రకటించారు. ఎక్స్ను నిషేధిస్తూ మడురో తీసుకున్న నిర్ణయంపై ఎలన్ మస్క్ ఇప్పటి వరకు స్పందించలేదు.